మహాభక్తి ఆధ్వర్యంలో తిరుమలేశ్వరి మహాకళ్యాణం దేవదేవుని కళ్యాణానికి సిద్ధమవుతున్న భాగ్యనగరి. నేను వంశీ గారు, మొన్న శివోహం, తర్వాత సీతారామ కళ్యాణం, మొన్న శివపార్వతుల కళ్యాణం, రేపు 26న శ్రీనివాస కళ్యాణం. ఏంటి సార్? ఆ దేవదేవుని ఆదేశించాడు, మనం పాటిస్తుంటాం అంతే. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టీటీడీ వారి సౌజన్యంతో శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని ఈ నెల 26వ తారీఖు సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి ప్లేగ్రౌండ్ స్టేడియం నందు నిర్వహించటం జరుగుతుంది. ఈ ప్లేగ్రౌండ్ స్టేడియం నందు నిర్వహించేటువంటి దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అని అంటే శ్రావణ నక్షత్రం. శ్రావణ నక్షత్రం అంటే శ్రీనివాసుని, శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. ఆ జన్మ నక్షత్రం రోజున శ్రీనివాస కళ్యాణం చేయటం అన్నటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది, అత్యంత దేవునికి ఇష్టమైనటువంటిది. మరి ఆ కళ్యాణం రోజున ఎవరైతే ఆ కళ్యాణాన్ని వీక్షిస్తారో, ఆ కళ్యాణంలో భాగం పంచుకుంటారో, ఎవరైతే ఆ కళ్యాణంలో అంటే భాగం పంచుకొని దగ్గరగా చూడటం, దర్శించుకుంటారో వారందరికీ మంచి ఫలితాలు వస్తాయి, మంచి జరుగుతుందనేటువంటిది భావన, నమ్మకం. మరి ఆ విధంగా శ్రీనివాసుని కళ్యాణం జరుగుతుంది. సరే, దీనికి భక్తులందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. భక్తులు అంటే మనం అక్కడ 8,000 నుంచి 10,000 మంది వస్తే వారందరికీ కూడా ఏర్పాట్లు చేయటం జరిగింది. నభూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ శ్రీనివాస కళ్యాణాన్ని చేయాలని భావించటం జరిగింది. అందుకు తగిన విధంగా ఏర్పాట్లని చేస్తూ ఉన్నాము, నిమగ్నమై ఉన్నాము. గచ్చిబౌలి అంటే దాదాపుగా 4.5 సంవత్సరాల క్రితం టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కుమారుడు హర్ష గారు, అలాగే వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి గారు, అపర్ణ బిల్డర్స్ సివిరెడ్డి గారు కలిసి అప్పుడు 7 రోజుల పాటు నిర్వహించారు. కానీ ఈరోజు మనం 26వ తారీఖు శ్రీనివాస కళ్యాణాన్ని గచ్చిబౌలి ఫుట్బాల్ స్టేడియం అంటారు, అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. టీటీడీ నుంచి వేద పండితులు, స్వామివారి ఉత్సవ మూర్తుల విగ్రహాలు వాటన్నిటినీ ఇక్కడికి తీసుకొచ్చి వారి సమక్షంలో, వారి నేతృత్వంలో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. జనరల్గా శ్రీనివాస కళ్యాణం అని అంటే చాలామందికి వెళ్ళి పాల్గొనాలి, చూడాలని ఉంటుంది. అంత దూరం తిరుపతి వెళ్ళలేరు, వెళ్ళినా అటువంటి ఇది కష్టంగా ఉంటుంది, పాసులు ఇవన్నీ చాలా కష్టసాధ్యమైన విషయం. అందుకని అందరికీ అందుబాటులో ఉండే విధంగా గచ్చిబౌలి స్టేడియం నందు స్వామివారిని భక్తుల సన్నిధికి తీసుకురావడం జరిగింది. కొంచెం అందరూ కూడా ఎవరైతే కళ్యాణం చూడాలనుకునేటువంటి భక్తులు 5 గంటలకి కనుక గ్రౌండ్కి చేరుకోగలిగితే అందరూ సీట్లు ఉంటాయి, ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళవచ్చు. అయితే ఎవరూ కూడా అంటే ఇబ్బంది పడవద్దని విజ్ఞప్తి. పెద్దవాళ్ళు, వయసు బాగా పైబడినటువంటి వాళ్ళు టీవీలో చూడండి, ఎందుకనంటే వాళ్ళు పాపం వచ్చి చూడాలని ఉంటుంది, కానీ అక్కడికి వచ్చి చూడటానికి పాపం వాళ్ళు వయ ప్రయాసాలకు వచ్చి రావాలి. అందుకని 5 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం మహాన్యూస్లో, మహాభక్తి టీవీలో, అలాగే మహామ్యాక్స్ ఛానల్లో ఉంటుంది. ఇది మహాగ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో మహాభక్తి ఛానల్ ఈ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సరే, ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి. దీనికి అందరూ సహకరిస్తున్నారు. అక్కడ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పోలీస్ అధికార యంత్రాంగం, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళందరూ సహకరిస్తున్నారు. అదేవిధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు,
అట్లాగే ఈఓ గారు అనిల్ కుమార్ సింఘాల్ గారు, అట్లాగే అడిషనల్ ఈఓ గారు వెంకయ్య చౌదరి గారు, అట్లాగే మరొక అధికారి వీరబ్రహ్మం గారు, ఇతర అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చక బృందం అందరూ కూడా సహకరిస్తున్నారు, మంచి సూచనలు చేస్తున్నారు. ఈ స్టేడియంలో జరిగేటువంటి ఆ గ్రౌండ్స్లో వేసేటువంటి సెట్ అంటే 160 వెడల్పు, 68 అడుగుల డెప్త్, 40 ఫీట్ హైట్తో ఇది నిర్మాణం జరుగుతూ ఉంది. శరవేగంగా దీన్ని మాన్ డెకార్స్ వాళ్ళు, అట్లాగే సంతోష్ సెట్టింగ్ సంబంధించినటువంటి వాళ్ళు, ఇతర విభాగాల వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం అయ్యి వాళ్ళందరూ స్పీడ్గా శరవేగంగా పనిచేస్తున్నారు. 600-700 మంది పనిచేస్తున్నారు. అందుకని కార్యక్రమంలో మన వాళ్ళు కూడా అందరూ నిమగ్నం అయ్యారు. మహా గ్రూప్ టీమ్ సంస్థలు అందరూ కూడా దాంట్లో నిమగ్నం అయ్యి అందరూ దాంట్లో చేస్తూ ఉన్నారు. సరే, ఇది కార్యక్రమం జరుగుతుంది. బట్ భక్తులు ఎవరైతే వచ్చేటువంటి వాళ్ళందరూ 5 కల్లా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక కవర్లో ప్రసాదము, అట్లాగే స్వామివారి అక్షంతలు, వాటితో పాటు 7 కొండల నామాల బుక్కు, కంకణాలు, వీటితో పాటు వారికి ప్రసాదంగా తిరుపతి చక్కెర పొంగలి, పులిహేర, దద్దోజనం, అలాగే లడ్డు, తిరుపతి ప్రసాదం లడ్డు కూడా ఒక బ్యాగ్లో వాటర్ బాటిల్తో సహా అందించేటువంటి ఏర్పాట్లను కూడా చేయటం జరిగింది. కాకపోతే రష్ చూసుకోండి, 5 గంటలకు రండి. కనీసం తర్వాత వెలిగే కొద్ది రష్ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా అక్కడ రద్దీగా ఉందని అనిపిస్తే మాత్రం ఇబ్బంది పడకుండా ఇంటికి వెళ్ళండి, ఇంట్లో టీవీలో చూడండి. ఎందుకనంటే రష్ ఎక్కువగా ఉంటే మళ్ళీ అక్కడ ఇబ్బంది పడకూడదు అనేటువంటిది మా విజ్ఞప్తి. అందరూ ఆహ్వానితులే. ప్రత్యేకంగా అక్కడి నుంచి అక్కడే ఉండి, అంటే కొంతమందికి పాసెస్ కూడా అలౌ చేస్తున్నాము. అక్కడ గచ్చిబౌలి స్టేడియం ఫుట్బాల్ గ్రౌండ్స్ నందు పాసెస్ కూడా చాలామంది వచ్చి తీసుకెళ్తూ ఉన్నారు. అంటే కొన్ని రోజు వరకు అట్లా ఏర్పాటు చేయటం జరిగింది. సరే, ఏదైనా కానీ వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకి చక్కగా అందరూ చూసే విధంగా ఇది చేయటం జరుగుతుంది. ఈరోజు ప్రోమో సార్ దీనికి సంబంధించి. అవునా, ఒకసారి ప్లే చేయండి ప్రోమో ప్లీజ్. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని 26వ తారీఖు బుధవారం సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి స్టేడియం నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ప్రతి ఒక్కరు ఇప్పుడు మన జూట్ బ్యాగ్స్ అనేది భువనేశ్వర్ గారు యొక్క సహకారంతో అంటారా? అది వారు శ్రీశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీశక్తి కార్యక్రమాన్ని వారు ఒక కుప్పం సంస్థను పెట్టి ఇక్కడ కూడా ప్రారంభించినటువంటి సందర్భంగా మొట్టమొదటి ఆర్డర్గా 5,000 బ్యాగ్స్, 5,000 బ్యాగ్స్, ఇంకొక 500 బ్యాగ్స్, 5,500 బ్యాగ్స్ని మనం ఫస్ట్ ఆర్డర్ కింద ఇవ్వటుంది. శ్రీశక్తికి కింద మహిళలకి ఇవ్వటం జరిగింది ఆర్డర్ని. సరే, ఏదైనా కానీ సమిష్టి కృషితో అందరూ కలిసి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం అనేటువంటిది భావన. ఇక సుధాకర్ ఉన్నారు సార్. నెక్స్ట్ సుధాకర్. గుడ్ ఈవినింగ్ సుధాకర్. ఇక్కడ ఉన్నారు ఆఫీస్లో, రైట్. సరే సుధాకర్, ఏంటి ఎలా జరుగుతూ ఉంది ఏంటి? ఏడుకొండలవాడు వెంకటేశ్వరుని కళ్యాణం చూసి తరించాలని అందరూ భావిస్తారు సార్. కానీ ఆ కళ్యాణాన్ని చూసి తరించాలంటే చాలా వ్యయ ప్రయాసాలు కూర్చాల్సి ఉంటుంది, చాలా సుదూర ప్రాంతం ప్రయాణించాల్సి ఉంటుంది, అనేక ఇబ్బందులు ఉంటాయి. అలాంటి ఏడుకొండలవాడు వెంకటేశ్వరుని కళ్యాణాన్ని మీ ఆధ్వర్యంలో ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో 26వ తేదీ బుధవారం రోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహించుకుంటున్నాం.
నిర్వహించుకునే క్రమంలో మేము క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నాం, భక్తులకు ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. భక్తుల నుంచి వచ్చే స్పందన ఎలా ఉందంటే వారు ఇప్పుడే ఆధ్యాత్మిక శోభలో తేలియాడుతున్నారు. ఈ కళ్యాణాన్ని చూడాలి, చూసి తరించాలి. అక్కడ ఉండే తిరుమల దేవస్థానం ఉండే వేద పండితులు లేకుంటే వేద బ్రాహ్మణులు ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా మాడవీధుల్లో ఊరేగించే విగ్రహాలను తీసుకొస్తున్నారు. కాబట్టి అంగరంగ వైభవంగా ఈ కళ్యాణం జరగబోతుంది. ఈ కళ్యాణాన్ని చూడాలి, చూసి తరించాలనే తలంపుతో ఉన్నారు. ఇదే సందర్భంలో వారు మన మహిళలకి కానీ లేకుంటే ఇతర భక్తులకు మనం తెలియజేస్తున్నాం. వివిధ కాలనీలకు వెళ్ళినప్పుడు లేకుంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు అన్ని సకల సౌకర్యాలు ఉంటాయి, ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు ఉండవు. అదేవిధంగా తిరుమల తిరుపతి లడ్డూలు కూడా ఇస్తాం, లేకుంటే ఇతరత్ర ఏర్పాట్లలో ఏ విధమైన లోటుపాట్లు ఉండవంటే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు దీంట్లో పాల్గొనాలి, ఎప్పుడెప్పుడు ఈ కళ్యాణాన్ని చూడాలి అనే భావనలో ప్రతి ఒక్కరూ ఉన్నారు. అందుకు అనుగుణంగా మనం ఏర్పాట్లు కూడా చేస్తున్నాం సార్. ఒక రకంగా మీరు ఆంధ్రప్రదేశ్లో 2 కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సార్. ఒకటి శివోహం, మరొకటి కాకినాడలో మరో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి భక్తులు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు, అక్కడ భక్తులు పాల్గొన్న విధానాన్ని మీరు చూశారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో 3వ కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు. కాబట్టి ఇక్కడి తెలంగాణ ప్రజలు కూడా ఒక రకంగా దీన్ని ఒక అదృష్టంగా భావిస్తున్నారు. దీంట్లో పాల్గొనాలే తలంపు అందరిలో కనిపిస్తుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు గ్రౌండ్లో చకాచకా జరిగిపోతున్నాయి సార్. కొద్దిసేపటి క్రితం మీరు దంపతులతో కలిసి మీరు భూమి పూజ కూడా చేశారు. భూమి పూజ చేసిన తర్వాత కార్యక్రమాలు మరింత చురుగ్గా జరుగుతున్నాయి. రేపటి నుంచి కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతాయి. అదేవిధంగా కార్యక్రమానికంటే ముందే అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఎక్కడ విధమైన లోటుపాట్లు ఉండవు. వచ్చిన వారికి సకల సౌకర్యాలు కనిపిస్తాం, వారిని గౌరవించుకుంటాం, గౌరవించి వారిని పంపిస్తాం సార్. రైట్ సుధాకర్, రైట్, థ్యాంక్ యూ. సంబంధించి మన యాంకర్స్ ప్రోమో అవటం సార్. అవునా, చేద్దాం సార్, ప్లీజ్ ప్లే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏంటి హడావిడి? మా శ్రీనివాసుడి పెళ్లి. ఓ, ఎక్కడ జరుగుతుంది? గచ్చిబౌలి స్టేడియంలో. అవునా? ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు? పెళ్లి కూతురు ఒక్కరు కాదు, ఇద్దరు. ఏంటి, అవునా? అవును. ఎవరు? శ్రీదేవి భూదేవి. శ్రీదేవి భూదేవియా? ఏ రోజు ఇంతకీ? ఈ నెల 26వ తేదీన. 26వ తారీఖున? ఇంతకీ ఏ వారం? బుధవారం. బుధవారమా? ఏ సమయం? సాయంత్రం 5 గంటలకి. అవునా? మరి నేను కూడా వస్తాను, మీరు వస్తారా? మహాన్యూస్ ఆధ్వర్యంలో మహాభక్తి నేతృత్వంలో కమనీయంగా రమణీయంగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం గచ్చిబౌలి స్టేడియంలో నవంబర్ 26 సాయంత్రం 5 గంటలకు సకుటుంబ సపరివార సమేతంగా రండి, తరలిరండి. అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. చాలా బాగా చేశారు.